everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences in daily life. మనం డైలీ లైఫ్లో మాట్లాడే చాలా రకాల తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ వన్, నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. కంప్లీట్లీ అంటే పూర్తిగా అని అర్థం. ఫర్గాట్ అంటే మర్చిపోయాను. అబౌట్ ఇట్ అంటే దాని గురించి. ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వన్, మీరు అద్భుతంగా నటించారు లేదా మీరు చాలా బాగా నటించారు. యు పర్ఫార్మ్డ్ వండర్ఫుల్లీ. పర్ఫార్మ్ అంటే నటించడం, వండర్ఫుల్లీ అంటే అద్భుతంగా లేదా చాలా బాగా. ఈ పని పూర్తి చేయడానికి నాకు సమయం కావాలి లేదా ఈ పని నేను కంప్లీట్ చేయడానికి నాకు కొంచెం టైం కావాలి. ఐ నీడ్ టైమ్ టు ఫినిష్ దిస్ వర్క్. నీడ్ అంటే అవసరం లేదా కావాలి. ఐ నీడ్ టైమ్ టు ఫినిష్ దిస్ వర్క్. ఫినిష్ అంటే పూర్తి చేయడం. నెక్స్ట్ వన్, అతనికి సహాయం కావాలి. హీ నీడ్స్ హెల్ప్. నీడ్స్ అంటే కావాలి లేదా అవసరం. అతనికి సహాయం అవసరం. హీ నీడ్స్ హెల్ప్. నెక్స్ట్ వన్, నేను ఈ ఫోటో నిన్న తీశాను లేదా నేను ఈ ఫోటోని నిన్న తీసుకున్నాను. ఐ టుక్ దిస్ ఫోటో ఎస్టర్డే. టుక్ అంటే తీసుకోవడం, ఎస్టర్డే అంటే నిన్న. ఐ టుక్ దిస్ ఫోటో ఎస్టర్డే. నెక్స్ట్ వన్, మీ సలహా నిజంగా నాకు ఉపయోగపడింది. యువర్ అడ్వైస్ వాజ్ రియల్లీ హెల్ప్ఫుల్. అడ్వైస్ అంటే సలహా, హెల్ప్ఫుల్ అంటే సహాయపడింది. యువర్ అడ్వైస్ వాజ్ రియల్లీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ వన్, ఆమె నన్ను కలవాలనుకుంది. షీ వాంటెడ్ టు మీట్ మీ. మీట్ అంటే కలవడం, వాంటెడ్ అంటే అనుకోవడం. షీ వాంటెడ్ టు మీట్ మీ. ఆమె నన్ను కలవాలనుకుంది. నెక్స్ట్ వన్, ఈ సమస్యను కలిసి పరిష్కరించుకుందాం. లెట్స్ సాల్వ్ ది ప్రాబ్లం టుగెదర్. లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం టుగెదర్. టుగెదర్ అంటే కలిసి. నెక్స్ట్ వన్, నా కలలు నిజమయ్యే రోజు వస్తుంది. ద డే విల్ కమ్ వెన్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. ద డే విల్ కమ్ అంటే ఒక రోజు వస్తుంది. వెన్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. నా కలలు నిజమయ్యే ఒక రోజు వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, నన్ను ఎప్పటికీ మర్చిపోకు. నెవర్ ఫర్గెట్ మీ. నెవర్ ఫర్గెట్ మీ అంటే నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోకు. ఫర్గెట్ మీ అంటే మర్చిపోకు అని అర్థం. రాత్రిపూట బయటికి వెళ్ళొద్దు. డోంట్ గో అవుట్ ఎట్ నైట్. డోంట్ గో అవుట్ ఎట్ నైట్ అంటే నైట్ టైంలో నువ్వు బయటికి వెళ్ళవద్దు. నెక్స్ట్ వన్, సమయం ఇప్పుడు చాలా విలువైనది లేదా ఇప్పుడు ఈ టైం చాలా విలువైనది. టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్ నౌ. ప్రీసియస్ అంటే విలువైనది అని అర్థం. టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్ నౌ. నెక్స్ట్ వన్, మేము కలిసి ఆహారం వండాము లేదా మేము కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసాము. వి కుక్డ్ ఫుడ్ టుగెదర్. వి కుక్డ్ ఫుడ్ టుగెదర్. నెక్స్ట్ వన్, మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. డెసిషన్ అంటే నిర్ణయం. ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. రెస్పెక్ట్ అంటే గౌరవించడం. నెక్స్ట్ వన్, ఇది చాలా మందికి సహాయపడుతుంది. దిస్ విల్ హెల్ప్ మెనీ పీపుల్. దిస్ విల్ హెల్ప్ మెనీ పీపుల్. మెనీ పీపుల్ అంటే చాలా మందికి, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది లేదా సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, ఇది ఇప్పుడు అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ నీడెడ్ నౌ. దిస్ ఈజ్ నాట్ నీడెడ్ నౌ అంటే ఇది ఇప్పుడు మనకి అవసరం లేదు. నెక్స్ట్ వన్, మీరు ఇప్పటికీ అదే విషయంపై ఉన్నారు లేదా నువ్వు ఇప్పటికీ అదే విషయం గురించి ఆలోచిస్తున్నావు. యు ఆర్ స్టిల్ స్ట్రక్ ఆన్ ది సేమ్ పాయింట్. యు ఆర్ స్టిల్ స్ట్రక్ ఆన్ ది సేమ్ పాయింట్. నెక్స్ట్ వన్, మేము ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాము. వీఆర్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ దిస్ ఇష్యూ. వీఆర్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ దిస్ ఇష్యూ. ఇష్యూ అంటే విషయం లేదా ఏదైనా సమస్య. నేను ఈ సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ వన్, మీ అభిప్రాయం నాకు ముఖ్యం. యువర్ ఒపీనియన్ మ్యాటర్స్ టు మీ. యువర్ ఒపీనియన్ మ్యాటర్స్ టు మీ. ఒపీనియన్ అంటే అభిప్రాయం, మ్యాటర్స్ టు మీ అంటే నాకు ముఖ్యం అని అర్థం.
నెక్స్ట్ వన్, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలి. దిస్ ఇష్యూ మస్ట్ బి రిసాల్వ్డ్ క్విక్లీ. దిస్ ఇష్యూ మస్ట్ బి రిసాల్వ్డ్ క్విక్లీ అంటే త్వరగా పరిష్కరించాలి. నెక్స్ట్ సెంటెన్స్, మీ ఓర్పు ప్రశంసనీయం లేదా మీ ఓర్పుకి ఒక నమస్కారం లేదా మీ ఓర్పుకి ఒక దండం ఇలా అంటూ ఉంటాం కదా, దీనిని యువర్ పేషెన్సీ ఈజ్ కమెండబుల్. నెక్స్ట్ వన్, నేను అతన్ని నమ్మను. ఐ డోంట్ ట్రస్ట్ హిమ్. ట్రస్ట్ అంటే నమ్మకం. మనం త్వరగా బయలుదేరాలి. We must leave early. ఎర్లీ అంటే త్వరగా, లీవ్ అంటే బయలుదేరడం. నెక్స్ట్ వన్, ఆ వార్త నన్ను ఆశ్చర్యపరిచింది. దట్ న్యూస్ సర్ప్రైజ్డ్ మీ. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యపరచడం. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. హీ ఈజ్ వెరీ హ్యాపీ. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. ద వెదర్ ఈజ్ కూల్ టుడే. వెదర్ అంటే వాతావరణం. ద వెదర్ ఈజ్ కూల్ టుడే. నేను నిన్న రాత్రి నిద్రపోలేకపోయాను లేదా నేను నిన్న రాత్రి నిద్రపోలేదు. ఐ కుడెంట్ స్లీప్ లాస్ట్ నైట్. మీ మాటలు నన్ను చాలా బాధించాయి లేదా మీ మాటలు నన్ను బాధ పెట్టాయి. యువర్ వర్డ్స్ హర్ట్ మీ. నీకు ఇది ఎలా తెలిసింది? హౌ డిడ్ యు నో దిస్. అంటే నీకు ఇది ఎలా తెలిసింది? హౌ డిడ్ యు నో దిస్. వెంటనే తిరిగిరా. కమ్ బ్యాక్ ఇమీడియట్లీ. ఇమీడియట్లీ అంటే వెంటనే లేదా త్వరగా. నిన్న రాత్రి ఏం చేశావు? వాట్ డిడ్ యు డూ లాస్ట్ నైట్. అంటే నిన్న రాత్రి నువ్వు ఏం చేశావు? లాస్ట్ సెంటెన్స్, నేను నీ కోసం వేచి ఉన్నాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. అంటే నేను నీ కోసం వేచి ఉన్నాను. So that's all, and today we will meet on next video. Until then, keep learning and keep practicing. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you.